ఇప్పటి వరకు వీళ్ళే అనుకున్నాం, కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది. ఎందుకంటే నిన్న వీళ్ళ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు అంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందండి. ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తిగా మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా, వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా. అంతవరకు సంతోషించాలి. అసూయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయపడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందుల్లో అసూయపడుతున్నాడో లేదు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పటి నుంచో చెప్పాం మీకు, వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పల్లకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కథ అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోర్డు నేడిశారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దామనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ వంశీ కానీ నాని కానీ అవినాష్ కానీ ఈ విజయవాడ నగరంలో ఏదన్నా అల్గలు సృష్టిద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పనే. మీకంటే ముందు పోలీసులు దాన్ని భగ్నం చేస్తారు. ఇంకొకసారి విజయవాడలో అల్లాలు సృష్టించడానికి మాత్రం చేయకొని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ దించేకన్నా, రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా విజయవాడ నగరంలో దించాడు. మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు ఎలవాడు చేశారు అక్కడ. నిన్న ఎందుకు చేశారు? విజయవాడ కేంద్రంగా తీసుకున్నారు వాళ్ళు. విజయవాడని ఒక కేంద్రంగా తీసుకొని అల్లర్లు సృష్టించడానికి నిన్న ప్లాన్ మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు, చూస్తుంటారు. ఎప్పుడూ లేదు అంత అలజడి. ఒక అలజడి సృష్టించడానికి నిన్న వంశీని పరామర్శించడంలో ప్లాన్ అది. వీరందరూ నేర్చుకొని వెళ్ళి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారో నిన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు వంశీ వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ కనబడలా. నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నారు. స్కూల్ పిల్లల చూడండి మీరు, స్కూల్ పిల్లలు కనమన్నట్టు కనిపించారు నిన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకొకటే గుర్తుపెట్టుకో, నీ ఆటలు సాగవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు విజయవాడలో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని అదుపు తప్పిద్దామని నువ్వు అనుకోవడం ఏది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి కదా చెన్నారెడ్డిని దించడానికి. సేమ్ నిన్న అదే ప్లాన్ రిపీట్. ఇది మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీగా బతుకుతున్నారు. స్థలాలు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు కొట్టడం బాబా అని.
మళ్ళీ ఇదందరం తీసుకొచ్చి నీ విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఇలాంటి పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. వంశీ నాని జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు నోటు గోడవాళ్ళు ఓడిపోయామని ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నాడు, పేర్లు ఎందుకు మళ్ళీ నేను చెప్పడం. వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నారు వీళ్ళు నోటు గోడవాళ్ళు వారు చాలా పార్టీకి డ్యామేజ్ అయింది, అసలు భువనేశ్వర్ గారిని ఆ మాట అన్నం ఏంటని వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎంత దూరం వెళ్తాడు? వెళ్తాడు మా దూరం. తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరిని వదలదు. ఆఖరి మాతో సహా నేను చెప్పేది పరామర్శించుకున్నా. ఇది ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, త్వరలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఆయన్ని ఎవరు పరామర్శిస్తారు? అప్పుడు ఈయన కూడా పోయి తప్పులు చేశాడు, ఇసుకలో తప్పులు చేశాడు, ఈ వైన్ షాపుల్లో తప్పులు చేశాడు, అలాగే మైనింగ్ లో తప్పులు చేశాడు, గవర్నమెంట్ ఫైల్స్ చాలా తప్పులు చేశాడు. ఈ కూడా తీస్తారు త్వరలో. మళ్ళీ ఆటలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పరామర్శిస్తారు? అంటే ఇదంతా ముందే మాట్లాడుకుంటున్నాడు ఆయన, ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకుండా.